మీరు గౌట్ వ్యాధితో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో గౌట్ వ్యాధికి చెక్ పెట్టే ఆయుర్వేద మూలిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే తిలహ. దీని శాస్త్రీయ నామం సేసమం ఇండికం. దీనిని వాడుక భాషలో నువ్వుల మొక్క అని పిలుస్తారు. దీని నుంచి వచ్చే నువ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నువ్వుల్లో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా అల్సరేటివ్ కొలైటిస్ అనే పెద్ద పేగుకు సంబంధించిన వ్యాధితో బాధపడేవాళ్లు లేత మారేడుకాయల పొడి, నువ్వుల పొడి రెండింటినీ సమాన మోతాదులో తీసుకోవాలి. ఈ పొడిని పెరుగు మీది నీళ్లతో సేవిస్తే ఆ సమస్య తగ్గుతుంది. ఇంకా నల్ల నువ్వులను డైలీ 2 స్పూన్లు తింటే ఎముకలు బలంగా తయారవడంతో పాటు కండరాలు కూడా బలపడతాయి. ఇక రక్తమూల వ్యాధితో బాధపడేవాళ్లు నువ్వుల పొడిలో వెన్న కలిపి తీసుకుంటే ఈ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా యూరిన్ సాఫీగా రాక ఇబ్బంది పడేవాళ్లు నువ్వుల చెట్టును కాల్చిన బూడిదను పెరుగు మీది తేటతో తీసుకుంటే ఆ సమస్య తగ్గి యూరిన్ సాఫీగా వస్తుంది. ఇక అజీర్ణంతో బాధపడేవాళ్లు నువ్వుల పొడిని తీసుకుంటే అజీర్తి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా పల్లేరు కాయలు, నువ్వుల పూలు, తేనె, నెయ్యి వీటన్నింటినీ సమానంగా తీసుకుని మెత్తగా నూరి జుట్టు లేని చోట అప్లై చేస్తే జుట్టు పెరగొచ్చు. ఇక బరువు తగ్గాలనుకునేవాళ్లు నువ్వుల నూనెను నిమ్మరసంలో కలిపి పరగడుపున తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు. అలాగే గౌట్ వ్యాధితో బాధపడేవాళ్లు నువ్వులను వేయించి పాలల్లో వేసి మెత్తగా నూరి మోకాళ్లకు, పాదాలపైన లేపనం వేసుకుంటే గౌట్ సమస్య నుంచి బయటపడొచ్చు. అయితే నువ్వుల చెట్టు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తప్పకుండా తీసుకోవాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.